నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన జనసేన పార్టీ నాయకుల్లో మార్పు రావట్లేదా? వాళ్ళకి మారాలన్న ఉద్దేశం కూడా రావట్లేదా? కేవలం స్పోక్స్ పర్సన్స్ మాట్లాడితేనే మాట్లాడినట్ల నాయకులు మాట్లాడరా? ఎమ్మెల్యేలు అయితే కనుక అసలు మాట్లాడరా? ఒకప్పుడు అట్లీస్ట్ డిబేట్లోకి వచ్చి ఏదన్నా మాట్లాడేటోళ్ళు ఈ మధ్య కాలంలో అది కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీశైలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద వైసీపీ బీభత్సమైన రాజకీయం చేస్తూ ఉంది. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎవ్వరు కూడా కనిపించారు. అలాగే ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశంలో కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో స్పందించిన దాఖలా నాకు ఎక్కడ కూడా కనిపించలా. కేవలం నాగబాబు గారు ఒక్కలే రియాక్ట్ అయినారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా అంటే వీళ్ళకి రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశం కనిపించట్లేదో లేకపోతే ఇంట్రెస్ట్ లేదో ఏమో తెలియదు, కానీ ఒక్క నాయకుడు కూడా స్పందన లేదు, మాట్లాడట్లేదు, బయటికి రావట్లేదు. మీరు చూపించండి, ఒక్క జనసేన పార్టీ లీడర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 23 మంది ఉన్నారు కదా, వీళ్ళని ఎవరైనా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ లడ్డూకి సంబంధించి కావచ్చు, ఈ శ్రీశైలం ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే కనిపించట్లేదు. ఎందుకని, దేనికోసం స్పందించట్లేదు అర్థం కానటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మొన్న కోపగించుకొని సభా సమావేశం నుంచి బయటకు వచ్చేసినటువంటి అంశం కూడా మనమంతా కూడా సోషల్ మీడియాలో చూసాం. అయినప్పటికీ కూడా పార్టీ నాయకుల్లో ఇంకా మార్పు రావట్లేదంటే పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా క్లాసులు తీసుకోవాల్సిందే, లేకపోతే కనుక పార్టీకి చాలా నష్టం. మినిమం కౌంటర్ ఇవ్వడానికి కూడా నాయకులు బయటకు రావట్లేదంటే ఎలా? అట్లీస్ట్ ఆ టీడీపీ పార్టీ నాయకులు బయటకు వస్తున్నారు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఒక హవా కొనసాగుతూ ఉంది. నాకు ఈ విషయంలో ఎక్కడ కూడా జనసేన పార్టీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మొత్తం టీడీపీ చూసుకుంటుంది కదా, లేదంటే కూటమి పార్టీలు చూసుకుంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా మాట్లాడరేంటండి? గుర్తెత్తరండి, నా తెలియకడుగుతాను. దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారంటే భయమా? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. సరే, అసలు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక కౌంటర్ వీడియో లేదు కదా, ఒక రియాక్షన్ లేదు కదా. అంటే మీ నాయకుడిని ఎన్ని మాటలన్నా, ఏం చేసినా, ఎంత దుర్భాషలాడినా, ప్రతిదానికి లాగుతా ఉన్నా, కుల చిచ్చుల్లోకి పవన్ కళ్యాణ్ గారిని ప్రతినిత్యం చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తా ఉన్నా, మీ నుంచి మినిమం కౌంటర్ రావట్లేదంటే నాకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. అది 23 మంది ఎమ్మెల్యేలు, 22 మంది వేసుకుందాం, లేదు 21 మంది, 20 మంది వేసుకుందాం. 20 మందిలో ఎందుకు ఎవరు రారు? ఒకప్పుడు నాదెండ్ల మనోహర్ గారు పెట్టేవాళ్ళు, ఈ మధ్యన ఆయన కూడా కనిపించడం మానేశాడు. ఆ ఎమ్మెల్యేల సరాసరే మహా అయితే కిరణ్ రాయలు ఒక ఆయన పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం లెక్కలు వేసుకుంటున్నారో, ఏం జరుగుతూ ఉందో. మినిమం వైసీపీ పార్టీకి కౌంటర్ ఇవ్వకపోతే పార్టీ మనుగడ ఎందుకు ఉంటుంది? ఈ పార్టీ అనేది ఒకటి ప్రజల్లో ఉందని ఎలా తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారే ప్రతిరోజు వచ్చి మాట్లాడితే ఎలా కుదురుతూ ఉంటుంది? నాకు అది అర్థం కావట్లేదు. వైసీపీకి మినిమం కౌంటర్ ఇవ్వడానికి కూడా జనసేన పార్టీ నాయకులు బయటికి రావట్లేదు, నోరు మెదపట్లేదు, గొంతు పెకల్చట్లేదు. మరి ఎక్కడేమవుతుందో అర్థం కావట్లేదు. వీళ్ళకి అది ఎందుకు వెనకడిగేస్తున్నారో తెలియట్లేదు. ఇలా ఉంటే ఏం ఉపయోగం? ఆయన ఎవరో మొన్న బీజేపీ పార్టీ నాయకులన్న అడపదడప అక్కడక్కడ స్పందిస్తూ ఉన్నారు. ఆయన ఏదో మీటింగ్ పెట్టేది అన్నాడంట, కమ్మ కాపు అని చెప్పేసి, కమ్మారెడ్డి అని చెప్పేసి, ఏదో కమ్మగా ఉందని చెప్పేసి అన్నాడంట. దాంతో గట్టిగా ఆయన వేసుకున్నారు. అలా ఒక సభ కానీ, ఒక సమావేశం కానీ వైసీపీ పార్టీ ఎంతలా తూర్పాడబడతా ఉంది, కూటమి పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉంది, కూటమి దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉంది. మరి ఇంత రాజకీయం చేస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర నుంచి మినిమం కౌంటర్ ఎక్కడ, మినిమం రియాక్షన్ ఎక్కడ? క్యాడర్ కూడా అయిపోతుంది, సైలెంట్ అయిపోతూ ఉన్నారు. సో వైసీపీకి మినిమం కూడా కౌంటర్ ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఈరోజు జనసేన పార్టీ వచ్చింది. నాకు తెలిసి ఈ అంశం పవన్ కళ్యాణ్ గారికి తెలిసే మొన్న ఆయన కొంత ఆగ్రహాన్ని చూపించుంటాడు. కష్టం ఎలా అయితే చాలా కష్టం, చాలా ఇబ్బంది కూడా. పార్టీ మనుగడ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక రకాల పదవులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక డిబేట్లో కనిపించడో, లేదంటే ఒక కౌంటర్ ఇవ్వడం వైసీపీకి, బయటకు రాని గడికి ఎందుకు ఇంకా పార్టీ నుంచి పోటీ చేయడం? గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా అట్లీస్ట్ ఇవ్వచ్చు కదా. ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. జనసేన పార్టీ మినిమం వైసీపీకి కౌంటర్ ఇవ్వట్లేదు. వాళ్ళ వీడియోలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక్క నాగబాబు గారి వీడియో మాత్రం బయటకు వచ్చింది, ఈ లడ్డు అంశంలో. అది కూడా ఆయన తర్వాత ఇంకెవరు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు అంతలా మాట్లాడినా కూడా ఇంకా స్పందించలేదని మరి దాన్ని ఎలా చూడాలో నాకైతే అర్థం కాలేదు. అసలు వీళ్ళ జెండా ఏంటో నాకైతే ఎక్కట్లేదు. కష్టం అండి. ఇలా అయితే జనసేన పార్టీ చాలా కష్టం. పవన్ కళ్యాణ్ ఒక్కడే భుజస్కంధాల మీద వేసుకెళ్లాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రతిదానికి ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రతిదానికి ఆయన రియాక్ట్ అవ్వాలి, ప్రతిదానికి ఆయనే అంటే అవ్వదు. అక్కడ వైసీపీకి మినిమం కౌంటర్ ఇవ్వట్లేదు జనసేన. మీరు చెప్పండి, వైసీపీకి జనసేన మినిమం కౌంటర్ ఇస్తుందా? కామెంట్ ద్వారా తెలియజేయండి.